హలో అండి. మీకు కూడా తెల్ల జుట్టు ఉందా? ఈ మధ్య కాలంలో ఏజ్‌తో పని లేకుండా చిన్న, పెద్ద ఎవ్వరికైనా తెల్ల జుట్టు వచ్చేస్తుందండి. అలాంటప్పుడు మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకున్నామంటే ఇలాగా చాలా బావుంటుంది నేచురల్‌గా. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి అవిసె గింజలు, ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక 4, 5 జీడిపప్పులు, బాదం పప్పులు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా మంచిగా నల్లగా మాడేంత వరకి ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియం పెట్టుకొని బాగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి. చూడండి మెత్తగా పౌడర్ పెట్టుకోండి. మంచి కలర్ బ్లాక్‌లో వచ్చింది కదా! ఇలా పట్టుకొని ఒక గాజు సీసాలో వేసుకొని మనకు అవసరమైనప్పుడల్లా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అందులో మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత జుట్టుకి అప్లై చేసేసుకున్నామంటే మనకు ఇలాగా వారానికి 2 టైమ్స్ చేసామంటే మన తెల్ల జుట్టు కాస్త నల్లగా అవుతుందండి. నేచురల్ అండి. ఎటువంటి కెమికల్ లేకుండా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.